ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు గతంలో కానీ ఇప్పుడు కూడా. అందరికీ కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు, ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళా కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళా కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది, ఇప్పటికే ఒకతూరి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకతూరి విడిపోయాం. అలాగే మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళా తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు కూడా 3 రాజధానులు అని చెప్పేసి పరిపాలనా రాజధాని కానీ శాసన రాజధాని మరి ముఖ్యంగా సీమ ప్రాంతాన్ని అంతా కలిసి కూడా న్యాయ రాజధాని అని చెప్పి పేర్లు పెట్టినా కూడా ఇక్కడ కూడా కర్నూలు కేంద్రంగా తీసుకొని రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయించడం, దాంట్లో భాగంగానే హైకోర్టును తీసుకొచ్చేసి కర్నూలులో కూడా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం, కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం, హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు అక్కడ తీసుకొచ్చడానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కూడా. ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చే లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక 100 ఏకర్స్ కేటాయించడం, అక్కడ శాంక్షన్ చేయడం, అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు. వాటితో పాటు కూడా హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము అలాగే లోకాయుక్త కోర్ట్స్ ఈ 2 కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళా కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఇప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే వీటితో పాటు కూడా ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలి, అవి కొత్తగా తీసుకొచ్చేదాన్ని పోను ఇవన్నీ కూడా అంతా కూడా తీసుకొని పోవడం అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్టు.